అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు ఈ ఐటమ్స్ అన్ని చూసే ఉంటారు, ఇప్పుడు చూస్తున్నారు. అందులో యాక్చువల్గా చాలా ఐటమ్స్ పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాడే ఐటమ్స్ అవన్నీ. వాకీ టాకీలు కానీ, హ్యాండ్ కప్స్ కానీ, తర్వాత లాఠీలు, ఇవన్నీ యూనిఫాము, ఇదంతా కూడా. దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మనకు 18/6/2025 రామచంద్రరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి విజయవాడ బేస్ పర్సను, ఆయన్ని యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఇతనికి అప్రోచ్ కావడంతో ఆయన యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకు అవసరం ఉంది, తనకు తక్కువ ధరకు వస్తే మంచిదే కదా, ఎక్కువ తీసుకోవచ్చు, ఇప్పుడు బంగారం పెరిగిన పరిస్థితుల్లో, రేటు పెరిగిన పరిస్థితుల్లో అని చెప్పేసి ముద్దాయిలను అప్రోచ్ కావడం జరిగింది. దానికోసం ఆయన యాక్చువల్గా బ్యాంకు ద్వారా 7,32,00,000 ముద్దాయిలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల్లో ప్రధానంగా రతన్ కుమార్ అనేనో మనకు ముఖ్యం కేసు వరకు. సో ఇతనికి పంపించినాక తర్వాత ఇతను మొత్తం తర్వాత మళ్ళీ బంగారు ఇమ్మని చెప్తే వాళ్ళు ఇచ్చిన బంగారు కానీ, లేకపోతే అది ఎందుకో డౌట్ఫుల్గా ఉంటే నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసేయండి, బంగారు అవసరం లేదంటే కర్నూలు మనకు భావనీ లాడ్జికి రమ్మని చెప్పేసి ఇక్కడ అతని మీద దాడి చేసి కొట్టడము, తర్వాత అతని దగ్గర నుంచి 50,000 రూపాయలు డబ్బులు కూడా తర్వాత గుంజుకున్నారు. సో అతనికి మొత్తంగా 7,32,00,000 ప్లస్ 50,000 మొత్తం అతని దగ్గర నుంచి వీళ్ళు తీసుకునడం జరిగింది. ఆ రోజు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం ఇమ్మీడియట్గా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 202/2025 202/2025 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో సెక్షన్స్ ప్రధానంగా ఎక్స్టార్షను, డబ్బులు గుంజుకోవడము, చీటింగ్ చేయడము, ఇట్లా బంగారం పేరుతో తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి అతని దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడము, ఇవన్నీ సెక్షన్స్ కలిపేసి అతని మీద అతనిచ్చిన కంప్లైంట్లోని 4 పర్సన్స్ మీద కంప్లైంట్ మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతనిచ్చిన ఫిర్యాదులోని ప్రధానంగా ముద్దాయిలు పోతురాజు రతన్ కుమార్ అతను కావలి నెల్లూరు జిల్లా అతను, తర్వాత జస్వంత్ అని చెప్పేసి ఇతను కూడా కొవ్వూరు నెల్లూరు జిల్లా, తర్వాత పోతురాజు శాంతి పవన్ కుమార్, ఈయన కూడా కావలి టౌను, తర్వాత కట్టా శ్రీకాంత్, అతను విశ్వనాథ్ అని చెప్పేసి కూడా అంటారు, ఇతను కూడా నెల్లూరు జిల్లానే. వీళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ నెట్వర్క్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా చేసినారు. ఇంకా ఎక్కువ కూడా మనం వెరిఫై చేసుకుంటానే, మొదట ఎవరి ముద్దాయిలను వెరిఫై చేసుకుంటానే మనకు ఇది ఒక పెద్ద నెట్వర్క్ మాదిరి అనిపించేసి దీనికోసం ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా 3 టౌన్ సి శేషయ్య గారు, అట్లాగే మా ఇన్స్పెక్టర్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు నాగశేఖర్ గారితో టీం ఫామ్ చేశాక వీళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా మొదలు పెట్టేసుకొని ఎక్కడ ఉండొచ్చు అక్యూజర్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా నెల్లూరు జిల్లాకు వెళ్ళేసి అక్కడ కావలిలో దేవరకొండ వీళ్ళంతా ఎక్కడున్నారని వెరిఫై చేస్తే మనకు కావలిలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ పోయి వెరిఫై చేస్తే వీళ్ళందరూ దేవరకొండ సుధీర్ అనే అతను, వీళ్ళకంతా కింగ్ పిన్ను బ్యాక్గ్రౌండ్ మొత్తం మెయింటైన్ చేసేదంతా అతనే అని తెలిసి అతని ఇంట్లో రైడ్ చేస్తే మొదట వెరిఫై చేసుకుంటే వాళ్ళు అలౌ చేయకపోగా ఇమ్మీడియట్గా మనం రెవెన్యూ వాళ్ళ సహాయం తీసుకొని అక్కడ నుంచి ఇంట్లో వెరిఫై చేస్తే కొన్ని ఫస్ట్ ఐటమ్స్ మనకు దొరికిండేది వచ్చి 2 క్యాష్ కౌంటింగ్ మిషన్లు దొరికినాయి. మీరు చూసే 2 క్యాష్ కౌంటింగ్ మిషన్లు, తర్వాత పోలీస్ లాఠీలు, తర్వాత 2 హ్యాండ్ కప్స్, మీరు చూస్తున్న హ్యాండ్ కప్స్, ఒక పెద్ద తల్వార్, ఆ పెద్ద కత్తి మాదిరి ఉన్న తల్వారు, నకిల్ డస్టర్స్ అంటే చేతులకు ఎవరిమన్నా హిట్ చేయాలి అంటే చేతులకు పెట్టుకొని వాడే నకిల్ డస్టర్స్ పేరుతోను, సెల్ ఫోన్స్ మొత్తం ఇవి వచ్చి 5 సెల్ ఫోన్లు, ఒక HP ల్యాప్టాప్, ఇవన్నీ, తర్వాత 2 వాకీ టాకీలు, పోలీస్ యూనిఫామ్ కూడా అక్కడ ఇంట్లో దొరకడం జరిగింది మనకు. పోలీస్ యూనిఫాము, తర్వాత 200 రూపాయల నోట్ల కట్టలు, 40,000 రూపాయలు మనకు అక్కడ క్యాష్ వాళ్ళ ఇంట్లో లభ్యమైంది. ఇదంతా పంచనామా రూపంలోనే మనం స్వాధీనం చేసుకొని తర్వాత ఇంటి బయట వెరిఫై చేస్తే ఒక నెంబర్లెస్ బొలెరో వెహికల్ ఉంది. దానికి తమాషకి ఏంటంటే అందులోకి పోలీస్ స్టిక్కర్తో పాటు ఉంది అది. సో అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అక్కడ ఎవరు ఇంట్లో కానీ ఆ ఇంట్లో ఎవరికి ఐడెంటిఫై కాలేదు. మోరోవర్ దాని నెంబర్ కూడా TR నెంబర్తోనే ఉంది, నెంబర్ కూడా లేదు. మనది మీకు అందరికీ తెలుసు, పోలీసు నెంబర్లు ఉంటే పీతో ఉంటాయి. సో అది పోలీసు వాళ్ళు వాడని వేరే వాళ్ళు వాడే నెంబర్ అని మనకి ఇనిషియల్గానే అర్థమైపోయింది బండి. సో ఇమ్మీడియట్గా అవన్నీ వెరిఫై చేసుకుంటూ ఇవన్నీ ఆ వెహికల్ కానీ ఇవన్నీ కూడా మనం దీనికి సంబంధించిన ఐడెంటిఫై చేసుకుంటూ వెహికల్స్ కూడా అప్పుడే సీజ్ చేసినామా, మిగతా 3 కార్లు కూడా తర్వాత వీళ్ళ దగ్గర నుంచి. సో దీన్ని తీసుకొనేసి అవన్నీ మనం సీజ్ చేసుకొని తీసుకొచ్చాం. తర్వాత ఇవన్నీ కూడా సుధీర్ అనే అతని ఇంట్లో ఇవన్నీ షెల్టరు మంచి డెన్ను మాదిరి ఉందని చెప్పేసి ఆ ఇంటిని కూడా మనము త్రూ రెవెన్యూ పీపుల్, నెల్లూరు కావలి యొక్క రెవెన్యూ పీపుల్ వాళ్ళ ద్వారానే MRO ద్వారా ఈ 2 ఇండ్లు కూడా సీజ్ చేసి వేసుకొనేసి మనం తీసుకొచ్చి అక్కడ ఇన్ఫర్మేషన్ మనం సెటప్ చేసి పెట్టుకున్నాక ఇవన్నీ ఉంటే ఇక్కడ తర్వాత ఇవాళ ఉదయం 8:30 సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ టౌన్లోనే MS9 కదా
ఎంఎస్ఎన్ఎల్ లాడ్జిలో ముద్దాయిలు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళంతా భారీ నెట్వర్క్తోనే ఉన్నారని చెప్తే ఇమ్మీడియట్గా ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు సిబ్బందితో పాటు ఇమ్మీడియట్గా అక్కడ పోయి రైడ్ చేస్తే వాళ్ళు మనకి ఇమ్మీడియట్గా 4 వ్యక్తులు దొరకడం జరిగింది. 4 వ్యక్తులతో పాటు వాళ్ళని వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ముందు దొరికినవి కాకుండా అడిషనల్ సెల్ ఫోన్స్ ఇవన్నీ దేనికి వాడతారంటే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్లకు ఒక్కొరికి ఒక నెంబర్ వాడుకుంటారు. వీళ్ళు ఒకే ఫోన్లో ఒకే నెంబర్ 2-3 కంటిన్యూగా వాడడం జరిగింది. ఒక్కో వ్యక్తికి ఒక్కో నెంబర్ కేటాయించుకుంటారు. ఆ నెంబర్తోనే అతను డీల్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఇన్ని ఫోన్లన్నీ ఎందుకంటే అన్ని మళ్ళీ ఫీచర్ ఫోన్సే, దాంట్లో ఇన్ఫర్మేషన్లు కానీ మెసేజ్లు కానీ వాటి గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం కోసం ఫీచర్ ఫోన్లు వాడతారు చిన్నవి. ఈ ఫోన్లు ప్లస్ 2-3 స్మార్ట్ ఫోన్స్, తర్వాత బస్కా అక్కడ మనకు బిస్కెట్స్ రెడీమేడ్గా ఉన్నవి ఇవి దొరికాయి. 16 చిన్న బిస్కెట్లు, ఒక్కోటి ఆటోమేటిక్గా మీరు చూస్తానే అర్థమవుతుంది. అవి 100 గ్రామ్స్ కదా, ఒక్కోటి 100 గ్రామ్స్ ఉంటుంది. ఆ పేరుతో అది ట్రూగా కాదా చూడంగానే మనం ఇమ్మీడియట్గా చూడంగానే మనకు తెలుసు అది ఫేక్ అనేది. తర్వాత పెద్ద బంగారం బిస్కెట్లు, ఆ పేరుతో బంగారం బిస్కెట్ల పేరుతో ఉన్నవి 15. వాటికి వెనకాల చూస్తే మనకు ఒరిజినల్గా చూస్తే షైనింగ్తో పాటు ఉంటుంది. బ్యాక్ సైడ్ మాత్రం స్టీల్తో ఈ విధంగా మెటల్తో పాటు ఉన్నవి దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇటు మాత్రమే వాళ్ళు చూపించేది ఎప్పుడు కూడా ఫోటోలు కానీ ఇంకోటి కానీ ఐటమ్స్ కానీ ఈ విధంగా చూపిస్తారు ముందు నమ్మించడానికి. ఇవి ప్లస్ క్యాష్ 6 లక్షల రూపాయల క్యాష్ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి సమస్యలో దొరికింది. తర్వాత కిందకు వాళ్ళ వేరే ఏట్లో ట్రాన్స్ఫర్ చేశారు చూస్తే 3 వెహికల్స్, ఈ వెనకలున్న మనకు కనపడే 3 ఇంపార్టెంట్ వెహికల్స్. ఈ వెహికల్స్ కూడా వాళ్ళ స్వాధీనంలో నుంచి మనం స్వాధీనం చేసుకున్నాం. వెరిఫై చేసుకుంటే వాళ్ళని ఎగ్జామిన్ చేసుకుంటే ఈ వెహికల్స్ కూడా ఎవరైతే ఇతని దగ్గర నుంచి మన కంప్లైంట్ ఆయన రాజేంద్ర ప్రసాద్ దగ్గర నుంచి తీసుకున్న 7,32,00,000 రూపాయలతో అదే ఆ డబ్బులతోనే వాళ్ళు కొన్నట్టు కానీ ఈ కార్లు కూడా వాళ్ళ మూమెంట్లో ఉన్నట్టుగానే మనకి ఐడెంటిఫై అయింది. కనుక అవి కూడా సీజ్ చేసినాం. సీజ్ చేసి ఇమ్మీడియట్గా ఇవాళనే మనం వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత అవసరం వస్తే వాళ్ళను ఫర్దర్ ఇంట్రాగేషన్ కోసం తీసుకుంటాం. బట్ దీంట్లో ఇప్పటికి కూడా వీటికంతా కింగ్ పిన్ అయ్యే సుధీరే కదా, సుధీర్ అనే అతను ఇంకా 4 కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ఐడెంటిఫై అయ్యి చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా అవకాశం తప్పించుకునేది ఉంది. కానీ సుధీర్ పేరు ఇంపార్టెంట్ కాబట్టి అతను మనకు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా ఈ కేసులో అవసరం ఉంది, ఫర్దర్ ముద్దాయిలుగా ఐడెంటిఫై చేసినారనేసి. సో వీటితో పాటు ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా మనం కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము. తదుపరి పార్టిసిపేట్ అయిన మా ఆఫీసర్లందరూ కూడా ఇన్స్పెక్టర్లు 2 శేషయ్య గారు, తర్వాత నాగశేఖర్ గారు, తర్వాత వాళ్ళ స్టాఫ్ అంతా 3 టౌన్ స్టాఫ్, తర్వాత క్రైమ్ స్టాఫ్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ జరిగింది. వాళ్ళకందరికీ ఎస్పీ గారికి చెప్పేసి మంచి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ప్రజలకు మీకు అందరికీ తెలుసు, మీడియా ద్వారా మన అందరి ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ అఫెన్సులు చాలా ఎక్కువగానే మనకు ఐడెంటిఫై అవుతుంటాయి. ప్రధానంగా అనంతపురం జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ, చిత్తూరు జిల్లా అండ్ నెల్లూరు జిల్లా వరకు దొంగ బంగారం పేరుతో తక్కువ రేటుకి ఇస్తామనేది, విగ్రహాలు దొరికినాయి మా పొలంలో దొరుకుతుంటే మీకు ఇంకా తక్కువ రేటుకు పడుతుంది, హాఫ్ రేటుకి ఇస్తామనేది. తర్వాత దొంగ నోట్ల పేరుతో కొన్ని చీటింగ్లు, కాయిన్స్ చిన్న కాయిన్స్ మా పొలంలో దొరికినాయి తక్కువ రేటుకి, ఎవరికి తెలియకుండా తక్కువ రేటుకి అని చెప్పేసి. తర్వాత ఆ డబ్బులు వచ్చేసి బాగా ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ టీంలోనే 1 or 2 పోలీస్ యూనిఫామ్లో వస్తారు. వాళ్ళ పర్పస్ ఇది యాక్చువల్గా. ఇక్కడ యాక్చువల్గా నెగోషియేషన్స్ అన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఈ విక్టిమ్స్ బాధితులు డబ్బులు తీసుకొని పోయేసి ఇవ్వడానికి మొదలు పెడతారు, ఇమ్మీడియట్గా పోలీసు రూపంలో వాళ్ళలోనే ఒక టీం ఉంటుంది. ఆ టీం వాడేటివి ఇది. పోలీసు లాఠీలు చూపిస్తారు, వాళ్ళ దగ్గర బేడీలు చూపిస్తారు, వాకిటాకీలు అర్జెంటుగా హడావిడిగా మాట్లాడుకుంటారు. ఇవన్నీ కలిపి వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళు భయపడిపోయి పోలీసులు దాడి చేస్తున్నారు, ఇదేదో చీటింగ్ మన మీద ఉన్నాయి, వీళ్ళు పారిపోతారు. సో ఆ డబ్బులు ఆ ఐటమ్స్ ఏవైతే వాళ్ళు ఫ్రాడ్కు ఉపయోగిస్తున్నారో ఆ ఐటమ్స్ తీసుకొని మొత్తం మళ్ళీ వెళ్ళిపోతారు. అదంతా ఒకే బ్యాచ్. సో మనకు క్లియర్గా ఇంతవరకు ఎవిడెన్స్లో కానీ ఇంకో రకంగా కానీ మనకి యూనిఫామ్ ఐడెంటిఫై అవుతుంది. వాకిటాకీలు అవి చూస్తే ఓన్లీ లోకల్గా మాట్లాడుకునే వాకిటాకీలు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరి దగ్గర మనం చూస్తుంటాం. తర్వాత హ్యాండ్ కప్స్ వాళ్ళని ఇంట్రాగేట్ చేసి చూపించడానికి ఉండేది, నకిలీ చేయడం, ఎవరన్నా అడ్డం తిరిగితే వాళ్ళతో గొడవ పట్టడానికి, భయపడించడానికి, వాటి వేసుకొని టెర్రరైజ్ చేయడానికి ఉంటుంది. అమౌంట్ వచ్చిన వాళ్ళను బాగా రిలేబుల్గా నమ్మించడానికి దాంట్లో ఇమ్మీడియట్గా అకౌంట్ కూడా దాంట్లో వాడు చేస్తారు, దాంట్లో క్యాష్ కౌంటింగ్ చేసినట్టుగా చూపిస్తారు. సో ఇవన్నీ ఎక్కువ రిపీటెడ్గా అవుతున్నాయి. సో నమ్మేటప్పుడు వాళ్ళు ఎవరు, ఎందుకు తక్కువ రేటుకు బంగారం ఇస్తున్నారు, లేదా తక్కువ రేటుకు వాళ్ళు ఎందుకు వస్తువులు ఆఫర్ చేస్తున్నారు, ఇవి నిజమా కాదా, ఫేకా కాదా, ఎందుకంటే చెక్ చేయించుకోవడానికి అవకాశమన్నా లేకుండా చేస్తారు, లేదా వాళ్ళు ఇచ్చే చిన్న పీసు చెక్ చేసుకునే ఒరిజినల్గానే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే అది ఒరిజినల్ కదా అని మొదట ఎక్కువ దానికి పోతారో అప్పుడు ఫేక్ వచ్చేస్తాయి. సో ప్రజలందరూ ఇది యాక్చువల్గా గుర్తించాలా.
చెక్ చేసుకోవాలా. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అంతా హాల్ మార్కింగ్ పేరుతోనే గోల్డ్కి అంతా కూడా క్లియర్గా హాల్ మార్కింగ్ ఉన్నది, కొనమని చెప్పేసి మనకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. హాల్ మార్కింగ్ పేరుతో చెకింగ్ మిషన్లు వచ్చినాయి, మనం చెక్ చేసుకోవచ్చు. రేటు ఏ రోజుకు ఆ రోజు బులియన్ మార్కెట్లో రేటు కూడా వస్తుంటుంది. కానీ ప్రజలు అది కాకుండా తక్కువ రేటుకు వస్తుందనో ఇట్లాంటివి నమ్మితే ఎక్కువ అమౌంట్ వాళ్ళు కోల్పోతారు. కోల్పోయాక వీళ్ళేంటి, వాళ్ళకు నెట్వర్క్ బ్రహ్మాండంగా ఉంటుంది. పోలీస్ ఆఫీసర్లు వస్తే ఏం చేయాలా, ఈ కేసులు కడితే ఏం చేయాలో వాళ్ళకి సఫిషియెంట్. ఎందుకంటే కొట్టేసిన ఈ విధంగా అందరి దగ్గర దోచుకున్న డబ్బులు వాళ్ళ దగ్గర సఫిషియెంట్గా ఉన్నాయి కనుక వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రజలు దానికి అవకాశం ముందుగా ఛాన్స్ ఇవ్వకుండానే కాస్త మేలుకొని ఏదైనా అట్లాంటి డౌట్ వస్తే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఒకటి. రెండోది, ఆటోమేటిక్గా ఇచ్చిన ఫీజుతో కానీ లేదా వచ్చినప్పుడు కానీ చెక్ చేసుకోకుండా అవతల వ్యక్తులు ఎవరో తెలుసుకోకుండా వాడేదో చెప్పంగానే నమ్మడం అనేది చేయకోకుండా అటువంటి సమాచారం ఏమైనా ఉంటే పోలీసు దృష్టి కూడా తీసుకురావాలని కోరుతున్నాం. ఇది ఇవాళ ఇమ్మీడియట్గా వాళ్ళ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఇంత మంచి గుడ్ వర్క్ చేసిండే మా ఆఫీసర్లందరికీ కూడా ఆఫీసర్లకు చెప్పేసి మంచి రివార్డ్స్ ప్రకటించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీళ్ళు పరిచయం అనేది చాలా సింపుల్ థింగ్. ఏ ప్లేస్లో అయినా కూడా ఎక్కడైనా సరే పరిచయం చేసుకోవడానికి ముందు పరిచయాలు ఏమీ అవసరం లేదు. అతను యాక్చువల్గా వాళ్ళు యాక్చువల్గా బిజినెస్ ఓరియంటేషన్ కదా, రియల్ ఎస్టేటు బిజినెస్ అన్నీ అతను ఉన్నాయి వాళ్ళ బిజినెస్లో. అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ కావచ్చు ఈ విధంగా చూపిస్తున్నారని పోలీస్ శాఖ అప్రమత్తం చేస్తుంది. అయినా ఈ కోర్టులలో జరిగింది. ఇది ఎట్లా ఉంటుందంటే ఇది పోలీస్ తరఫున మీకు అందరికీ తెలియంది కాదు, పోలీస్ తరఫున జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఎస్పీ గారి స్పందన కూడా రిపీటెడ్గా ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. మన జిల్లాలో కూడా ప్రతిరోజు మీకు చూస్తూనే ఉన్న స్టాక్ మార్కెట్ సబ్జెక్టులు రోజు టీవీల్లోనూ మన లోకల్ మీడియాలో కూడా మనం వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఫ్రెష్గా ఎవ్రీడే మా దగ్గర ఇప్పుడు 3 కేసెస్ ఉన్నాయి. సో ప్రజలకు ఇంకా అవేర్నెస్ కావాల్సిందే, వేరే మార్గం లేదు. సో అవతల వాళ్ళు ఎంత ఘాటుగా నమ్మిస్తారనే దాని మీద మనం ఎంత త్వరగా చీటి కాబడతాం అనేది ముఖ్యమంత్రి. ఇప్పటికైతే మన వరకు తెలిసింది ఏంటంటే వీళ్ళ వరకు అయితే కొంత ఇన్ఫర్మేషన్ మనమైతే తీసుకున్నాం ప్రస్తుతము. తర్వాత వాళ్ళ దగ్గర కేసులు ఉన్నాయా లేదా, ఎందుకంటే అరెస్ట్ చేసినాము ఇమీడియట్గా రిమాండ్ ఇవ్వం, పోలీస్ కస్టడీకి తీసుకున్నాక మన డీటెయిల్స్ అన్ని తీసుకున్నప్పుడు ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎక్కడైనా కేసులు ఉన్నాయా ఉంటే వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చేసి ఈ విధంగా మన దగ్గర వీళ్ళు ముద్దాయిలు ఉన్నాయంటే వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో కూడా వీళ్ళు రిమాండ్కి తీసుకునే అవకాశం మనకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.